కాబట్టి విలువలు విశ్వసనీయతలకు మీరు దూరం అయ్యారు కాబట్టి, ఉచిత విద్యుత్ ఇవ్వలేమన్నారు కాబట్టి, అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి, వ్యవసాయం దండగా అని చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి 95లో ముఖ్యమంత్రిగా మరలా 95 లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. 95లో లాగా దయచేసి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఫేజ్ 1 ఇచ్చుండారు, సూపర్ 6 ఫేజ్ 2 ఇచ్చుండారు. మీ మీద ప్రజలకి చాలా అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి మీరు మరలా మునుపటి చంద్రబాబు నాయుడు లాగా 95 చంద్రబాబు నాయుడు గారు లాగా మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాటిని ఎగ్గొట్టేటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి కోరుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు మీరు పనులు చేస్తే మంచిదే, సంతోషమే. కాకపోతే సోమశిలకు సంబంధించి కండలేరుకు సంబంధించి మొత్తం నేనే చేశాననేటువంటి క్రెడిట్ కాదు. మీకన్నా ముందు పనిచేసినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులకు సంబంధించి రైతుల గురించి ఆలోచన చేశాడు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకి దాదాపుగా ఎప్పుడో సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆయన హయాంలో జరిగినటువంటి వాటిని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాడు.